ఇంటింటికి మన్యం ప్రజల ముంగిటికే పోలీస్ సేవలు, సైబర్ నేరాలు, గంజాయి, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాధవ్ రెడ్డి. పోలీస్ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించే వ్యవస్థ కాదు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యను తెలుసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా పోలీసుల బాధ్యతే. ఇదే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఇంటింటికి మన్యం పోలీస్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస పెద్ద వీధిలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారుల కోలాటం, యువత నృత్య ప్రదర్శనలతో పాటు గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టేలా కళాజాతర బృందం ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజానికి ముప్పుగా మారుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదక ద్రవ్యాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. భద్రతా సందేశాలతో కూడిన స్టిక్కర్లను ఇళ్లకు అంటించారు. ప్రతి కుటుంబానికి భద్రతపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కొనసాగించాలని ఎస్పీ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువత భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు. అవగాహన కలిగి ఉండండి, సురక్షితంగా ఉండండి, బలంగా నిలబడండి అనే నినాదంతో సాగుతున్న ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ కానుంది. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, పార్వతీపురం పట్టణ సిఐ బి వెంకట్రావు, ఎస్ఐ గోవింద్, పోలీస్ సిబ్బంది, వార్డు పెద్దలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెట్టడం, మీతో మా పోలీసు మా యొక్క రిలేషన్ మన జాతరప్పుడు మీరు అందించిన సహకారము, అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా జాతర నిర్వహించడము, సో ఆ యొక్క పెట్టుకుంటే మంచిది. కానీ దానివల్ల వస్తున్న వ్యసనాలు అంటే అనర్థకాలు చూస్తుంటే ముఖ్యంగా సైబర్ నేరాలు, ఈ విధంగా ఈ విధంగా చెప్పి మోసాలు చేయడము, చనువుగా ఉండే ఫోటోలు పెట్టి బెదిరించడము. సో రాబోయే కాలం అంతా కూడా ఇంటర్నెట్, ఫోన్లు, ఆ ఫోన్లలోనే మీ డబ్బులు పోతున్నాయి, ఆ ఫోన్లలోనే మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది, అమ్మాయిలకు కూడా సతాయించడం జరుగుతుంది. వీటన్నిటి మీద తర్వాత 4వది రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది వయసుకు వచ్చిన పిల్లలు చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టుకొని నడవండి, బండి డ్రైవ్ చేయండి, సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపండి అంటే కూడా లైట్గా తీసుకుంటున్నాం. మీ కాలనీస్లో, మీ వార్డ్స్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ఒక స్టిక్కర్ అతికిస్తాము. ఆ స్టిక్కర్లో ఈ 4 సంబంధించిన అవగాహనకు ఈ సమాచారం ఉంటుంది, ఫోన్ నంబర్లు ఉంటాయి. అలాగే ఈ ఫ్లెక్సీ మీద ఉన్న సమాచారం అంతా కూడా పాంప్లెట్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు దాన్ని పక్కన పడేయకుండా మీరందరూ కూడా చదువుకోండి. తల్లులు పిల్లలకి చెప్పాలి, పిల్లలు పేరెంట్స్కి చెప్పాలి, అన్నదమ్ములకు చెప్పాలి, అమ్మాయిలు మీరు కూడా చదువుకోవాలి. మీరందరూ కూడా సెల్ ఫోన్లు క్యారీ చేయాలి. సెల్ ఫోన్లు ఇవ్వండి, తప్పులేదు. సెల్ ఫోన్లలో వేరే సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడ్డ ఉంది. దాంట్లో మీరు శక్తి యాప్ అని ఉంటుంది, మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం ఇచ్చింది. శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా ఏమన్నా సమస్య ఉన్నా వెంటనే కాల్ చేయొచ్చు, 112 కూడా కాల్ చేయొచ్చు.